తులారాశి తులారాశి వారికి 6వ తారీఖు వరకు మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు. 9th house లార్డ్, 12th house లార్డ్. అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడము, తెలివితేటగా ఉండడము, ముఖ్యంగా చాలా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. బుధుడు కదా, వ్యాపార లక్షణాలు ఉంటాయి. ఏ వ్యాపారం చేద్దామా, వ్యాపారం సంబంధించినటువంటి ఆలోచనలు మీకు ఎక్కువ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా బాగుంటారండి. బుధుడు ఉండడం వలన ఎప్పుడు డైనమిక్గా, తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, మ్యాథమెటిషియన్స్గా, శాస్త్రజ్ఞులుగా, సినిమా రంగంలో అభిరుచి కలిగే వారుగా మీరు ఉంటారు. ఇంకా చేస్తే అసలు యాక్చువల్గా మీ తులారాశి వాళ్ళకి ద్వితీయ భావంలో ఉన్న జరా రవి, బుధ, శుక్ర, కుజులు బ్యూటిఫుల్ అండి. అసలు బుధ శుక్రుల కాంబినేషన్ గురించి మనం సరదాగా మాట్లాడుకుందాం అండి. ద్వితీయ భావంలో కనుక బుధుడు శుక్రుడు ఉంటే డబ్బులు బాగుంటాయి. అవునా? ఖచ్చితంగా డబ్బులు బాగుంటాయండి. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ రావడము, అవకాశాలు రావడము, అలాగే ఎక్కువ గాయకులు కాగాను, లేకపోతే పాటలు పాడేవారు అనమాట వాళ్ళగాను, అంతేకాకుండా విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, ధనప్రాప్తి కలగడము, గౌరవ మర్యాద దక్కడం మీకు ఉంటాయి. ఈ బుధ శుక్రుల వల్ల చర్చలలో పాల్గొంటారు, డిబేట్స్ కూడా పాల్గొంటుంటారు. అది అద్భుతం. రవి బుధ కాంబినేషన్ కూడా ఫైనాన్స్ విద్య వస్తుందండి మీకు. అంతేకాకుండా ఈ కాంబినేషన్ రవి బుధ శుక్రు కుజుల వలన కూడా ఎంబీబీఎస్ సంబంధించిన విద్యలో మీరు ఉంటారు. అంటే డాక్టర్స్ అంటారు సరే, ఆ విద్యలో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం అంతా మిథ్య అనుకుంటాం, కానీ మిథ్య కాదండి, విద్య. అవునా? అద్భుతం. అది కాకపోతే ఇంకా చెప్పాలంటే అండి, ఈ రవి ధనుసు రాశిలో ఉండడం వల్ల మంచి విద్వాంసులతోటి మీకు పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే సంపదలు పెరుగుతాయి. అంటే మీకు రావాల్సిన ధన సంపాదన పెరుగుతుంది. రవి కుజులు రవి కుజులు లాభాధిపతి మీకు మంచివాడు కాకపోయినా రవి కుజుల వలన ధన ప్రాప్తి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అంటే కుటుంబంలో సౌఖ్యము, ఒక వర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చాలా బాగుంటాయి. అసలు యాక్చువల్గా అంటే మీకు ధైర్యం ఎక్కువ, సహజంగా ధైర్యం ఎక్కువ, ప్రయాణాలు ఎక్కువ. అంటే మీరు తీయండి బండి అంటారు, కారు తీస్తారు, అదే వెహికల్ తీస్తారు, దాని ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే షార్ట్ జర్నీస్కి అధిక ప్రాముఖ్యత మీరు ఇస్తారు, ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారండి. ముఖ్యంగా రవి కుజులు 3వ భావంలో అంటే మీ అంత ధైర్యవంతుడు ఈ నెలలో ఎవరో ఉండరు. మీ పక్కన నేనున్నా కూడా ధైర్యం వస్తుంది, నాకు వస్తుంది. అంత ధైర్యం మీకు బాగా కలవారుగా ఉన్నారు. అంతేకాకుండా రవి కుజ బుధ శుక్రులు కాంబినేషను ఈ నెలలో మొత్తంలో ఉన్నాయి 3rd భావంలో. అంటే ఏంటంటే మీ తమ్ముళ్ళని, చెల్లెలని కలుస్తారు. మంచి ఐడియాలు వస్తుంటాయి మీకు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. చక్కటి వస్త్రాలు, బట్టలు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎంత బాగుందండి. పైగా మీరు బాగా తెలివిగలవారు కాబట్టి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని చేసినా సరే ఆ పనిలో మనం సాధించాలి అని తపన ఎక్కువ ఉంటుందండి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. భరోసా ఇస్తుంటారు. దానివల్ల శుభవార్తలు వింటారు మీరు. అంత బ్యూటిఫుల్ అండి. చాలా చాలా బాగుంది మీకు. అంటే మీరు రక్షగా రవి కుజులు ఉండడం వల్ల రక్షే. అసలు రవి ధనస్సులో ఉండడం వల్ల కూడా, అంటే రవి ధనస్సులో పక్క పెట్టిన ముఖ్యంగా కుజుడు ఉండడం వలన ఎక్కువ పూజలు చేస్తుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటుంటారు, షార్ట్ జర్నీస్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పండితులను గౌరవిస్తుంటారు మీరు. జ్ఞాన సంపదను వృద్ధి చేసుకుంటుంటారు. అలాగే మీరు బుధుడి వలన కూడా ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే రైతులకు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. వాహనాలు, గృహాల సౌఖ్యాలు కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రాహు ప్రభావం వలన సంతానంలో నష్టం కానీ, సంతానం వల్ల ఇష్టం కానీ, సంతానం అంటే ఇష్టం, నష్టం ఉండదు. కాకపోతే నష్టం అంటే చిల్డ్రన్ పుట్టేటప్పుడు అది పక్క పెడదాం అనుకోండి. ఏదేమైనా ఆలస్యం ఉంది, సంతానం ఆలస్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లోనూ, 8వ ఇంట్లోనూ, 7th హౌస్లోను, 12వ భావంలో 5, 7, 12 హౌసుల్లో 8 కాదు 7 అవుతారు. రాహు యోగించడం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఇక్కడ రాహు ప్రభావం ఉంది. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ అద్భుతంగా ఏంటంటే శనీశ్వరుడు మనం కాపాడుతున్నాడండి. ఎలా కాపాడుతున్నాడు అంటే, మీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న లేడీస్ కూడా చెప్తున్నాను, విజయం సాధిస్తారు. అంటే మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి, అది పక్క పెడదాం. కానీ శనీశ్వరుడు యోగమే.
ఇంకా పొలిటికల్ రంగంలో ఉన్నవారు కూడా ఆయన జనరల్గా పదవులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. 6వ భావంలో శనీశ్వరుడు యోగమే. అంటే శత్రుభయాలు లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగాలు దగ్గర చేరకుండా కొద్దిగా మిమ్మల్ని సపోర్ట్గా కాపాడుతూ ఉంటాడు. మేనమామలకి ధనప్రాప్తి కలిగేట్టుగా చేస్తూ ఉంటాడు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యి కూడా చేస్తుంటాడు. భార్యాభర్తల విషయంలో చూసుకుంటే వాళ్ళు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. కానీ మీ హెల్త్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉన్నాయి, ఎందుకు లేవని చెప్తున్నా అంటే అర్థం ఏంటంటే, ఉన్నాయి చెప్పడానికి కారణము శని ప్రభావం మీ అష్టమ స్థానం మీద ఉండడం వలన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడికి గురుదృష్టి ఉంది కదా, వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. అంటే దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి కలుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు ఉండవు. కానీ భాగ్యస్థానంలో గురుడు నడుచురా, ఆయన ఒకటి చాలు కదండి. 6th డిసెంబర్ నుంచి 9th హౌస్లోకి వస్తున్నాడు. సో రావడం వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి పూజారులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి మంచి కాలము. ధనప్రాప్తి, అదృష్టము తోడుగా ఉంటాయి వాళ్ళకి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, విద్యా సంస్థలు అంటే ప్రొఫెసర్స్, లాయర్స్ కాదు డాక్టర్స్, విద్యా సంస్థలో ఉన్న వారికి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, లాయర్స్ కూడా గురు ప్రభావం బాగుండాలి. అద్భుతంగా ఉంది. గురు ప్రభావంలో కూడా వ్యాపార వృద్ధి, బంగారము, వెండి, దైవ దర్శనాలు, ఫారిన్ టూర్సు, ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడాలు, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడాలు అద్భుతంగా చాలా బాగుందండి. అంటే భాగ్యస్థానము ఎక్కడ చెడిపోలే మీకు. అంటే అదృష్టము తోడవుతుంది. అదే మీరు చేస్తున్న ప్రొఫెషన్లోనండి కొద్దిగా ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వారికి ముఖ్యంగా చెప్తున్నానండి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీ యొక్క జాబులో చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే తరచూ మారుతూ ఉండడము, ఉద్యోగాలు చేంజ్ అయిపోతూ ఉండడము, ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక పట్టాన్ని రాలేకపోవడం ఉద్యోగం జరుగుతుంది. ప్రమోషన్స్ రాలేకపోవడం, మీరు చాలా కాలం ఉద్యోగం జాబ్ చేస్తుంటారు, ప్రమోషన్స్ రావు, స్టాగ్నెట్ అయిపోయి ఉంటాయి. లేకపోతే నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సరే అవన్నీ పక్క పెడదామండి. ఒక్క కేతు చాలడండి మీకు మిమ్మల్ని కాపాడడానికి. ఒక్క కేతు చాలడా? చాలు. 11వ భావంలో ఉన్న కేతు ఆఖరికి మీ తాతగారిని కూడా కాపాడతాడు ఆయన. తాతగారు అంటే నాన్న, మీ నాన్నగారి యొక్క నాన్నగారు, అమ్మగారి యొక్క నాన్నగారు, తల్లి యొక్క నాన్నగారిని కూడా కాపాడతాడు కేతు. అంతేకాకుండా ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు ఇస్తాడు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ని బాగా షైన్ అయిపోతూ ఉంటాయి. ఫ్లో ఆఫ్ మనీని ఇస్తుంటాడు. మీ పెద్దవాళ్ళు అన్నయ్యలు, అక్కయ్య కానీ వాళ్ళకి బాగుండేది చేస్తుంటాడు. దైవ దర్శనాలు చేస్తుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయ దర్శనాలు ఉండేది చేస్తుంటాడు. ఎంత బాగుందండి. ఒక్క కేతు ఒక్కడు మిమ్మల్ని బాగా కాపాడుతాడు. కేతువే కదండి, గురుడు కూడా కాపాడుతాడు, శనీశ్వరుడు కాపాడుతాడు. సో ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. ఆయన పూజించడం వలన, అంతేకాకుండా అమ్మవారి యొక్క ప్రభావం మీ మీద ఉండాలి. అష్టమాధిపతి అడిగాడు కాబట్టి, అంటే కనకదుర్గ అమ్మవారిని కానీ, మీకు నచ్చిన అమ్మవారిని కానీ కుంకుమ పూజతోటి, అలాగే మీరు చేస్తున్నటువంటి మన హోమాలు ఉంటాయి కదండి, చండీ హోమాలు, అటువంటి చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, అలాగే మీ దినదిన ప్రవర్ధమానం అవడము, ఉద్యోగాల ఆటంకాలు లేకుండా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.